శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే శోక సంవిఘ్న మానసుడే అయినటువంటి శోకాకులిత చిత్తుడే అయినటువంటి ఆ అర్జునుడు తన ధనస్సుని బాణాలను సర్వము కూడా మొత్తము కూడా నేల మీద జారవిడిచేశాడు. అర్జునుని యొక్క జీవితమునందు నిరుత్సాహము చేత ధనస్సును వదిలివేసినటువంటి ఘట్టం ఇంతవరకు ఎప్పుడూ కూడా అతని జీవితంలో లేదు. ఇదే ప్రథమం. ఒక్కటి కూడా అతను ధనుర్బాణాలను వదిలివేసినటువంటి సంఘటన లేనే లేదు. కాబట్టి దీనికి ఇంట్లా అంటే ధనుర్బాణాలు నేలపై జార విడిచాడు అంటే దానికి ఏదో ప్రబలమైనటువంటి కారణం ఉండే ఉంటుంది కదా. అయితే ఆ కారణం ఏంటి అంటే తన యొక్క బంధుజనులు, స్వజనులు, స్వబాంధవులు వీరంతా కూడా నశించిపోతారేమో యుద్ధంలో అనే స్వజనుడి యొక్క క్షయాన్ని గురించినటువంటి ఆందోళనే అతనికి నిండి ఉన్నది. ఆ ఆందోళన కాస్త అతనికి ఆవేదనగా మారిపోయింది. దాని యొక్క ఫలితంగానే అతడు ఏం చేశాడు, రాజ్యాన్ని వద్దనుకున్నాడు, భోగాలను కూడా వదిలివేసుకున్నాడు, యుద్ధాన్ని కూడా చేయను అని నిరాకరించాడు. అర్జునుని యొక్క ఈ పరమ విరక్తిని ఆసరా చేసుకున్నాడు పరమాత్మ. అతనికి శ్రీకృష్ణ పరమాత్మ అతనికి చక్కని ఆత్మజ్ఞానము అనేటువంటి దానిని గురించి ఉపదేశం చేశారు. అర్జునుని యొక్క విషాదంగా ఉండల. ఎప్పుడైతే పరమాత్మ యొక్క ఆత్మజ్ఞానోపదేశం ద్వారా ఆ అర్జునుని యొక్క బాధగా ఉండలేదు. అదే ఆ విషాదం కాస్త యోగముగా మారిపోయింది. ఎందుకు? ఎప్పుడైతే ఆత్మజ్ఞానము అనేటువంటి దానితో కలిసిందో ఇక ఆ విషాదం కాస్త కూడా యోగంగా మారింది. ఎలాగంటే అర్జునుడు ప్రాపంచిక సంబంధమైనటువంటి సుఖాల పట్ల కానీ రాజ్యభోగాల పట్ల విముఖత్వాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు ధర్మాన్ని తెలుసుకోవడం కోసం ఏ ధర్మాన్ని అనుసరించాలి అనే ధర్మాన్ని అనుసరించడం కోసం అతను ఆ ధర్మం తెలుసుకోవడం కోసం పరితపించాడు. అటువంటి పరితాపము మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి అత్యంత ఆవశ్యకమే అయి ఉన్నది. అది ఎటువంటి పరితాపం అంటే దైవం కొరకు, ధర్మం కొరకు కూడా కలిగే ఈ పరితాపము, ఈ విషాదము యోగానికి దారితీస్తుంది కదా. ఒకదాని యందు అంటే విషయభోగాల యందు విరక్తి కలిగి మరి ఒకదాని యందు అంటే ధర్మమునందు ఆసక్తి, మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి అత్యవసరమై ఉన్నది. విషయభోగాల యందు విరక్తి కలిగి ఉండాలి, మోక్షాన్ని అంటే ధర్మమునందు ఆసక్తి కలిగి ఉండాలి. ఈ విధంగా అంటే ప్రాపంచక వైభవాల యందు విరక్తి, ధర్మమునందు దైవమునందు ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే పరమార్థ పదమున జీవుడు త్వరితముగా పురోగమనము అంటే ప్రయాణము ఆత్మశాంతి కోసం ఈ విధంగా తన యొక్క ఆత్మస్వరూప సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శించుకోవడం కోసం జీవుడు త్వరితంగా ఆత్మతత్వాన్ని పొందడం కోసం పురోగమనం చేయగలుగుతాడు. అర్జునునికైతే ఈ రెండు సమకూడినవి కాబట్టి అంటే విషయభోగాల పట్ల విరక్తి సమకూడింది, ధర్మం కోసం దైవం కోసం పరితాపము కూడా సమకూడినవి. కాబట్టి అతని యొక్క అర్హతను గుర్తిరిగారు శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే ఏం చేశారు, చక్కని జ్ఞానోపదేశాన్ని చేశారు. అర్జునునిలాగానే ఎవరికైనా సరే
ఎప్పటికైనా సరే ఈ దృశ్య విషయాల పట్ల విరక్తి కలిగి ధర్మం కోసం తహతహలాడినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహము చేత అతనికి జ్ఞానోదయము అనేటువంటిది లభిస్తుంది. ఆ జ్ఞానోదయము ఎప్పుడైతే కలుగుతున్నదో ఇక పరమశాంతి అనేది కూడా తప్పకుండా లభిస్తుంది అని తెలియజేస్తూ అధద్వితీయోధ్యాయ, రెండవ అధ్యాయము సాంఖ్యయోగము. ఇక్కడ సాంఖ్యయోగము అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం అర్జున విషాద యోగం యొక్క పేరును గురించి కూడా మనం తెలియజేసుకున్నాం. ఆ పేరు ఎందుకు అలా వచ్చినదో, అలాగే సాంఖ్యయోగము అనేటువంటిది ఏంటి? సాంఖ్యము అంటే సంఖ్యతో కూడినటువంటిదే సాంఖ్యము. సాంఖ్యము అంటే జ్ఞానము అని కూడా అర్థం. జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించేటప్పుడు, స్థిరము కాని వస్తువులను లెక్కించేటప్పుడు సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది. కాబట్టి అది సాంఖ్యము అని చెప్పబడింది. ఇక్కడ అస్థిర వస్తువులను గణించేటప్పుడు మాత్రమే సంఖ్యను ఆశ్రయించాలి. ఎందుకు? స్థిర వస్తువులను గణించడానికి ఎటువంటి సంఖ్య సరిపోదు, గణించేటువంటి సౌలభ్యము ఎవ్వరికీ ఉండదు. కాబట్టి ఇక అది సాంఖ్యమని ఏ విధంగా అంటే అనాత్మ వస్తువులు, శాశ్వతము కానటువంటి వస్తువులను లెక్కించేటప్పుడు సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది. కాబట్టి సాంఖ్యము అని చెప్పబడింది. ప్రకృతి యందు కలిగినటువంటి 24 తత్వాలు లేకపోతే 96 తత్వాలు లెస్సగా శోధించి అవి అనాత్మ రూపాలు అని వదిలివేసినటువంటి వాటికి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మను గ్రహించటమే సాంఖ్య విద్య. అయితే అనాత్మ రూపాలను ఏ విధంగా వాటిని వదిలివేసి ఆ అనాత్మ రూపాలను ఎప్పుడైతే త్యజించామో ఆ త్యజించిన దానికి కూడా సాక్షిగా ఉన్నటువంటి ఏ పరమాత్మ వస్తుతతి చేత మాత్రమే, పరమాత్మ వస్తువు చేత మాత్రమే ఈ యొక్క అనాత్మ రూపాలు అని వదిలివేయబడినటువంటి జడప్రాయమైన దేహం కూడా కదులుతూ ఉన్నది. ఆ సాక్షి స్వరూపమైనటువంటి పరమాత్మను గ్రహించడమే ఇక్కడ సాంఖ్య విద్య. ఆత్మ అనాత్మ వివేక రూపమైనటువంటి విజ్ఞానమే కదా సాంఖ్యము. ఆత్మానాత్మ వివేకం. ఆత్మ అనేటువంటిది స్థిరమైనది, నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది. అనాత్మ అనేటువంటిది అస్థిరమైనది, అవిద్యారూపమైనది, భ్రాంతిజనితమైనది, లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది, అస్థిరమైనది అని చెబుతూ అటువంటి ఆత్మానాత్మ వివేక రూపమైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉంటుందో, అనాత్మ వస్తువు దృశ్యమాన జగత్ సంబంధమైన వస్తువు, రానిది పోనిది, జన్మ జరామరణాలు లేనిది, నాశరహితమైనది, సర్వవ్యాపకమైనటువంటి ఏ ఏకరసమాత్రమైనటువంటి పరిపూర్ణ వస్తువు పరబ్రహ్మ తత్వము ఏదైతే ఉన్నదో అది ఆత్మతత్వము అనేటువంటి వివేకంలో ఉన్నటువంటి ఏ విజ్ఞానమైతే ఉంటుందో అదే సాంఖ్యం. ఈ అధ్యాయమందు ఆత్మ స్వరూపము అనేటువంటిది లెస్సగా వర్ణించబడి ఉంటుంది. ఏది? ఆత్మస్వరూపాన్ని గురించి గొప్పగా వర్ణించబడడం వలన ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి దేహాదుల యొక్క అస్వరత్వము కూడా ఈ పంచభూతాత్మకమైన ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వుల ద్వారా ఈ 5 యొక్క కలయిక ద్వారా వాటిల్లో అవే సమ్మిశ్రితమైనటువంటి వస్తువుల ద్వారా ఏర్పడినటువంటి ఈ దేహాదుల యొక్క అస్థిరత్వము, అశాశ్వతత్వము అంటే శాశ్వతము కానటువంటి తత్వాన్ని ప్రతిపాదింపబడడం వలన ఈ జ్ఞాన సంబంధమైనటువంటి అంశాలు అనేటువంటిది మిక్కుటంగా రావడం చేత కూడా దీనిని సాంఖ్యము అని కూడా సాంఖ్యయోగము అనేటువంటి పేరు కూడా వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఆ యొక్క అర్జున విషాద యోగానికి మరి సాంఖ్యయోగానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, శ్రీకృష్ణుడు అర్జునుని రథాన్ని 2 సేనల మధ్య కూడా నిలబెట్టాడు. అలా నిలబెట్టగా కట్టెదుట బారులు తీర్చి ఉన్నటువంటి బంధువులను, స్వజనులను అందరినీ చూచాడు అర్జునుడు.
బాధతో శోక విఫలుడైపోయాడు. వారినందరినీ కూడా నావారు అని భ్రమించి వారిని నేనెలా చంపుతాను అని మనసులో దిగులును పొంది తన యొక్క గాంధీవాన్ని జారవిడిచాడు. అంటే తన యొక్క ధనస్సును నేలపై జారవిడిచాడు, రథంపై చతికిలబడ్డాడు అని చెబుతూ, అంతేకాదు అర్జునుని యొక్క దీనమైనటువంటి స్థితిని, ఆ శోక స్థితిని, శోకమానసుడైనటువంటి ఆ అర్జునుని యొక్క దీనస్థితిని చూచి పరమాత్మ ఏ విధంగా అంటే అతనికి ధైర్యం యొక్క ఉత్పాదనం చేయడం కోసం, అతన్ని ధైర్యంతో పురికొల్పడం కోసం ఆత్మ యొక్క నిజతత్వాన్ని, కర్మరహస్యాన్ని కూడా బోధించాలి అనుకున్నారు. అయితే అర్జునుని యొక్క మానసిక పరిస్థితిని వర్ణిస్తూ ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలాగా చెప్తూ ఉన్నాడు. తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదన. సంజయుడు చెప్తూ ఉన్నాడు ఎవరితో? ధృతరాష్ట్రునితో. ఈ ప్రకారంగా కనికరముతో గూడుకొని కంటనీరు పెట్టుకొనినవాడే మరి వ్యాకులత్వాన్ని చెంది దుఃఖిస్తూ ఉన్నటువంటి అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు చూశాడు, ఇలా పలికాడు. ఆ ప్రకారంగా దయతో, కరుణతో ఎవరి పట్ల? స్వజనుల పట్ల, మరి స్వబంధువుల పట్ల దయతోటి, కృపతోటి కూడుకొని ఆ విధంగా ఆలోచన చేస్తూ దిగులుగా బాధపడుతూ కంటనీరు పెట్టుకొని బాధపడుతూ ఉన్నటువంటి, మరి బాధపడుతూ దుఃఖాన్ని పడుతూ ఉన్నటువంటి అర్జునుని చూశాడు శ్రీకృష్ణుడు. చూసి ఇలా పలుకుతూ ఉన్నాడు. ఏమని అంటే అశ్రుపూర్ణాకులేక్షణం. ఇక్కడ ఏమని? తం తదా కృపయావిష్ట అశ్రుపూర్ణాకులేక్షణం. తీవ్రమైనటువంటి వైరాగ్యము కలిగినటువంటి వాని లక్షణం అయితే ఈ విధంగానే ఉంటుంది. ఎలాగంటే ప్రపంచ భోగాల పట్ల, దృశ్య విషయాల పట్ల కూడా విరక్తి కలిగి ఉండగా సంసారంపై రోత జనిస్తుంది. ఎందుకు? వానికి తీవ్రతరమైనటువంటి విరక్తి కలిగింది. ఆ కలిగినటువంటి వాని లక్షణం ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరికి, ఎవరికైనా నిజమైనటువంటి విరక్తి కలిగితే ఆ తీవ్రమైనటువంటి వైరాగ్యము కలిగినటువంటి వాని లక్షణము అర్జునునికి కలిగినట్లుగానే ఇటువంటి స్థితిని, ఇటువంటి విధానాన్ని కలిగి ఉంటుంది. ఆయనకు ఎలా ఉన్నది? ప్రపంచ భోగాల పట్ల, అంటే ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి సుఖాల పట్ల కానీ, ఈ దృశ్య సంబంధమైన విషయాల పట్ల కానీ ఏమాత్రమూ కోరిక లేదు. సరిగదా? అసలు వాటి వంక చూడడం కాదు, ఆ సంకల్పించడం కూడా ఇష్టం లేనటువంటి విరక్తిని కలిగి ఉన్నాడు. అంతేకాదు సంసారంపై రోత పుట్టింది. సంసారము అంటే శరీరమే కదా. ఈ శరీరాల యొక్క రాకపోకలు, జన్మజరా మరణాలే సంసారము. ఈ సంసారం మీద అతనికి, ఈ శరీరం మీద చేదర, అసహ్యం, యావగింపు కలిగింది. అతని కంటి వెంట ధార ధారగా కన్నీరు కారుతూ ఉన్నది. ఎందుకు అంటే కారుతూ ఉన్నది. జగత్తు యొక్క వైభవాలు భారభూతాలుగా కనబడుతూ ఉన్నవి. అంటే అప్పటిదాకా ఎంతో వైభవంగా సుఖాలను పొంది, ఎంతో మరి పేరు ప్రఖ్యాతులతో, ఎన్నో కీర్తి ప్రతిష్టలతో ఉన్నటువంటి ఆ ప్రపంచము, ఆ జగత్తు యొక్క ఐశ్వర్యాలు, వైభవాలు అవన్నీ కూడా బరువైపోయినవి. వాటి వంక చూడబుద్ధి కావడం లేదు, వాటిని ఆలోచన చేయబుద్ధి కావడం లేదు. అంత భారభూతాలుగా తోస్తూ ఉన్నవి అర్జునుడికి. ఇటువంటి స్థితి అర్జునునికి పూర్తిగా కలిగింది. ఎవ్వరికి వైరాగ్యం కలిగినా కూడా ఇదే స్థితిలో ఉంటుంది. అంటే బ్రహ్మోపదేశానికి ఇటు వైరాగ్యము ఒక అర్హత. ఎప్పుడైతే బ్రహ్మతత్వాన్ని గురించి ఉపదేశింపబడటానికి అది ఒక యోగ్యత, ఒక అర్హత అయి ఉన్నది. అంటే క్వాలిఫికేషన్, ఒక అర్హత ఏం కలిగి ఉన్నాడు అంటే బ్రహ్మతత్వాన్ని గురించి ఉపదేశింపబడటానికి ఇది ఒక యోగ్యత కలిగి ఉన్నది. ఇది లేనటువంటి వానికి
ఈ యొక్క ప్రాపంచక సంబంధమైన, తన యొక్క శారీరక సంబంధమైన, తన యొక్క రాజ్య సంబంధమైన, భోగ సంబంధమైన, విషయ సంబంధమైనటువంటి విరక్తి లేనటువంటి వానికి మరి ఆధ్యాత్మ విద్య అనేటువంటిది బోధింపబడినప్పటికీ కూడా మురికి గుడ్డకు వేసినటువంటి రంగులాగానే నిష్ప్రయోజనం అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక బట్టకు రంగు అంటించాలి అంటే ఆ బట్టను శుభ్రంగా కూడా ఉతికి మురికి లేకుండా చేసినప్పుడు మాత్రమే ఆ వస్త్రాన్ని రంగు అంటిపెట్టుకొని ఉంటుంది. అలాగుననే ఇక్కడ ఎవనికి ఇటువంటి అర్హత కలిగి ఉంటుంది బ్రహ్మోపదేశానికి అంటే గట్టిదైనటువంటి జగద్వైభవాలు కూడా భారభూతాలుగా కనబడి కంటి వెంట ధారగా కన్నీరు కారుస్తూ సంసారంపై రోత కలిగి దృశ్య విషయాల పట్ల విరక్తి కలిగి ప్రపంచ భోగాల పట్ల కూడా అనాసక్తితో ఉన్నటువంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నవో అటువంటి వానికి బ్రహ్మోపదేశం అనేటువంటిది బోధించడానికి ఒక అర్హత. ఇది లేకపోతే ఆధ్యాత్మ విద్య బోధించినప్పటికీ కూడా మురికి గుడ్డకు రంగు అంటనట్లుగానే ఆ యొక్క విరక్తి వైరాగ్యము లేనటువంటి వానికి అది ఎంత బోధించినా కూడా వానికి ఆ బోధ ఆ జ్ఞానం అనేటువంటిది వాడు స్వీకరించలేకపోతాడు. శ్రీకృష్ణమూర్తి చేయబోయేటువంటి ఈ ఆధ్యాత్మ ధర్మ ఉపదేశానికి అర్జునుడు ఇటువంటి వైరాగ్యం యొక్క అవలంబనము అంటే ఈ వైరాగ్యమే ఆలంబనగా అర్హతను సంపాదించుకున్నాడు అనేటువంటిది మనందరికీ కూడా స్పష్టమవుతుంది కదా ఇంత విచారించిన తర్వాత. అందుకే కృపయావిష్టం అంటే కృప, దయ, కనికరము అనేటువంటివి మంచి గుణాలా కావా అంటే కృపైన, దయైన, కనికరమైన ఇవన్నీ కూడా మంచి గుణాలే. కానీ చూపదగనటువంటి వారిపై చూపినప్పుడు అవి అంతగా రాణించవు. ఇంకొకటి చూపదగనటువంటి సమయంలో చూపినప్పుడు కూడా గొప్ప సత్ఫలితాన్ని కూడా కలుగజేయజాలవు. అందుకే అస్థాన స్నేహ కారుణ్యం పనికిరాదు. అక్కడ కారుణ్యము చూపించడానికి అది స్థానము కాదు. అందుకే అక్కడ ఆ స్థానములో ఉన్నటువంటి శత్రువర్గంలో ఉన్నటువంటి ఆతతాయులైనటువంటి దుర్యోధనాదులపై కారుణ్యము అనేది చూపించడానికి అది అస్సలకి సరైనటువంటి పని కాదు. అంతేకాదు అధర్మానికి ఒడిగట్టినటువంటి జనులపై అర్జునుడు కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు ఎల్లవేళలా కూడా అధర్మమే కనబడుతూ ఉన్నది. ఆ అధర్మాన్ని చేసినటువంటి వారి పట్ల మరి వీరిపైనే అకృత్యాలు ఎన్నో చేసినటువంటి జనుల మీద అర్జునుడు జాలి చూపిస్తూ ఉన్నాడు. ఇది క్షాత్రధర్మ విరుద్ధం. ఎందుకు శత్రువుల మీద జాలి చూపించాడు అంటే వాడు క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా నడుస్తున్నాడు అని అర్థం. అయితే కాబట్టే ఇటువంటి కృప ఇటువంటి వారి మీద అంటే నీచమైనటువంటి శత్రువుల మీద ఈ సమయంలో పనికిరాదు. కృప మంచిదే కానీ చూపవలసినటువంటి వారి మీద, చూపదగనటువంటి వారి మీద చూపినా, చూపదగనటువంటి సమయంలో చూపినా అది ప్రయోజనాన్ని ఇవ్వదు. అది ఆ సమయానికి అది పనికిరాదు. అట్లాగే ఇటువంటి కృప ఇటివారిపై ఈ సమయంలో పనికిరాదని తన యొక్క క్షత్రియ ధర్మాన్ని కార్యాన్వితమే చేయాలి అని అర్జునుడు బోధింపబడ్డాడు. ఎవరి చేత? పరమాత్మ చేత బోధింపబడ్డాడు. అందుకే మధుసూదన అంటే మధువు అనేటువంటి రాక్షసుని సంహరించడం చేత శ్రీకృష్ణునికి ఆ పేరు వచ్చింది. మధువు అంటే తేనె అనే అర్థం ఉన్నది. అహంకారము, శబ్దాది విషయాలు, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము మొదలైనటువంటి విషయాలు, దృశ్యభోగాలు ఎలా ఉంటాయి అంటే అజ్ఞానముతో ఉన్నప్పుడు తేనెలాగానే మొట్టమొదట ఆనందకరములతో ఆనందముతో నిండిపోయి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. తరువాత అవి ఏం చేస్తాయి? విషంలాగానే బాధిస్తాయి. కాబట్టి వాటిని వెంటనే త్యజించాలి, వదిలివేయాలి. అదే కదా మధుసూదనత్వము. ఏది తీయగా ఉండి ఏది ఆనందకరంగా ఉండి
తేనెలాగానే దృశ్య విషయాలు కానీ, ఇవన్నీ శబ్దాది విషయాలు కానీ, అహంకారము, నేను, నా కోరికలు, నా ఇష్టము, నా లోభము, నా దృశ్య సంబంధాలు నావి అనే తేనెలాగానే మొట్టమొదట ఆనందకరంగా తోచిన తర్వాత అది విషంలాగానే బాధిస్తుంది. కాబట్టి వాటిని వదిలివేయాలి. అదే కదా మధుసూదనత్వము అంటే, తేనెను శోధించటం, మధువును వధించటం అనేటువంటి మధుసూదనత్వము అనే లక్షణము కలిగినటువంటి వాడే మధుసూదనుడకు పరమాత్మను చేరగలుగుతాడు. అర్జునుని యొక్క దేన స్థితిని చూశాడు పరమాత్మ. చూసి అతనికి ధైర్యాన్ని పురిగొల్పుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ఎంతవరకు కూడా ఆయన అనుకుంటూ ఉన్నాడు, అర్జునుడు చెప్పినటువంటి విషయాన్ని వింటూ ఉన్నాడు. మరి ఈ విధంగా అర్జునుడి బాధ, శ్రీకృష్ణుని పరమాత్ముని యొక్క ఆ అర్జునుడు చెప్పేటువంటి విషయాన్ని పరమాత్మ వినడం అనేటువంటి విషయాలు ఇప్పటి వరకు కూడా ధృతరాష్ట్రునితో సంజయుడే చెప్పాడు. ఏమని? అర్జునుడు ఈ విధంగా తన బాధను, తన స్వకలత చెందినటువంటి మనసును పరమాత్మతో విన్నవించుకున్నాడు అనేటువంటి విషయాలను గురించి తెలియజేశాడు. అయితే అర్జునుని యొక్క బాధను, దేనస్థితిని శ్రీకృష్ణమూర్తి చూశాడు. అతనికి ధైర్యాన్ని పురిగొల్పాలి అనుకున్నాడు, ధైర్యాన్ని చేకూర్చాలి అనుకున్నాడు. అందుకే మొట్టమొదటగా భగవానుడే మాట్లాడుతూ ఉన్నాడు అర్జునునితో. ఏమని? కుతస్త్వా కస్మిలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్ధ్యామకీర్తికరం అర్జున. భగవానుడు చెప్పాడు ఎవనితో? అర్జునునితో. ఓ అర్జున, పామరులు అవలంబించేటువంటిది స్వర్గ ప్రతిబంధకము, అపయశస్సు కలుగజేసేటువంటిది అయినా ఈ మోహము, ఈ ఒడిదుడుకు ఈ సమయమున నీకెక్కడి నుండి దాపురించింది? కాస్మెలమిధం అంటే పిరికితనము. నువ్వు భయపడుతున్నావు, శోకపడుతున్నావు, వ్యాకులత్వాన్ని అంటించుకున్నావు మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా భగవానుడు ఒక్క పేరుతో చెప్పివేశాడు. కస్మెలము అంటే మాలిన్యము అనేటువంటి విషయంతో చెప్పివేశారు. ఏ విధంగా అంటే, పామరులు అవలంబించేటువంటిది, అజ్ఞానులు మాత్రమే అనుసరించేటువంటి తత్వం. స్వర్గ ప్రతిబంధకము, ఏదైతే ఉత్కృష్టమైన ఉన్నత స్థితిని పొందాలి అనుకుంటున్నావో ఆ పొందేటువంటి దానికి నీకు నువ్వే ఆటంకం కలగజేసుకుంటూ ఉన్నావు. అంతేకాదు అపయశస్సు, కీర్తి ఇప్పటిదాకా ఏది ఆర్జించి ఉన్నదో అదంతా కూడా నశించిపోయేటువంటి క్రియలే అనుసరిస్తూ ఉన్నావు. అంటే పామరులు అవలంబించేటువంటిది, స్వర్గం చెందేటువంటి దానికి ప్రతిబంధకం కలిగేటువంటిది, అపయశస్సు కలుగజేసేటువంటిది అయిన ఈ మోహము అంటే నా వారు, నా బంధుజనులు, నా స్వజనులు అనేటువంటి మోహం ఈ ఒడుదుడుకు ఈ సమయంలో, ఈ యుద్ధం చేయవలసిన సమయంలో నీకెక్కడి నుండి దాపురించిందయ్యా అని చెబుతూ, పిరికితనము, శోకము, మనసు వ్యాకులత్వం చెందటం మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా మాలిన్యము అంటే ఇదంతా కస్మలము అనే పేర్కొన్నారు. ఎవరు? పరమాత్మ. శరీరానికి ఏ ప్రకారమైతే మాలిన్యం అంటుకుంటుందో మనస్సుకు కూడా శోకము, మోహము, రాగము, ద్వేషము మొదలైనటువంటి రూపమాలిన్యాలు అంటుకుంటాయి. శరీరానికి ఇప్పుడు మనం పని చేసినా పని చేయకపోయినా కూడా శరీరానికి ఈ యొక్క ప్రాకృతి సంబంధమైనటువంటి మలినము, మురికి ఎలా అంటుకుంటుందో అలాగే మరి గాలి ద్వారా, ఆకాశం ద్వారా, భూమి ద్వారా, ఈ యొక్క చలనాల ద్వారా, మన యొక్క చపలత్వాల ద్వారా కూడా మనకు మాలిన్యం ఎలా అంటుకుంటుందో, మురికి ఏ విధంగా శరీరానికి అంటుకుంటుందో అలాగే మనసుకు కూడా శోకము ద్వారా అంటే దుఃఖపట్టం ద్వారా, మోహము అంటే ఒక అధికరించినటువంటి కోరిక, ఆ మోహం ద్వారా ఇంకా రాగము, ద్వేషము, రూపమాలిన్యము అంటే వీరు నా వారు, వారు పరాయి వారు, ఇది నాకు ఇష్టము, అది నాకు ఇష్టము లేదు అనేటువంటి అనేక రకాల మురికితో కూడినటువంటి రూపమాలిన్యం ఏదైతే ఉంటుందో అది మనసుకు అంటుకుంటుంది. అది శోక రూపంలో అంటుకుంటుంది,
మోహరూపంలో అంటుకుంటుంది. ఈ విధంగా దేహముపై ఉన్నటువంటి మురికినైతే సబ్బు వేసి రుద్ది శుభ్రం చేసుకోవచ్చు. సున్నిపిండి వాడి మొదలైనటువంటి వాటి చేత కడిగి ఆ యొక్క శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. శరీరానికి అంటినటువంటి మకిలిని కడిగి వేయవచ్చు. అదే మానసికమైనటువంటి మాలిన్యమైతే, మనసుకు అంటినటువంటి మాలిన్యం అయితే, మురికైతే అది ఎలా నివారించబడుతుంది? అసలు నివారించబడుతుందా? నివారించబడుతుంది. ఎలా? పరమార్థ బోధ చేతనే నివారించాలి. ఎలాగంటే అర్జునుని యొక్క ఈ మాలిన్యము కూడా, అంటే అర్జునుడు పడినటువంటి ఈ మోహము, ఈ శోకము అనబడేటువంటి ఈ కస్మలమంతా కూడా శ్రీకృష్ణమూర్తి యొక్క దివ్యమైనటువంటి జ్ఞాన ఉపదేశము చేత మాత్రమే తొలగించబడటానికి సిద్ధంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా, అంటే నేను, మీరు, మనము అందరం కూడా వారి వారి చిత్త కుహరాలను పరిశోధించుకోవాలి. అసలు నా యొక్క హృదయ కుహరమునందు, నా యొక్క మనసునందు, నా యొక్క చిత్త కుహరమునందు కూడా మరి అజ్ఞాన మాలిన్యము అనేటువంటిది ఉన్నదా? ఉన్నది. లేకుండా ఎవరికి ఉంటుంది? ఉంటుంది. ఏమాత్రము కోరిక లేనటువంటి వాడు ఏ మహర్షో, ఏ యోగో, ఏతో అవుతాడు. అంతేకాని సామాన్యమైనటువంటి ప్రజానీకము అలా ఉండరా? ఉంటారు. ఎవరు? ఏ యొక్క మిథిలా చక్రవర్తి అయినటువంటి జనక మహారాజులాగా, మరి ఈ విధంగా ఆధ్యాత్మ బోధను అనుసరించేటువంటి ప్రహ్లాదునిలాగా, అంతేకాదు బలిచక్రవర్తిలాగా, ఇలాగా రాజ్యాన్ని పాలిస్తూ కూడా అంతకన్నా ఆధ్యాత్మ జీవితాన్ని పొందేటువంటి మహనీయులు ఉన్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి విషయంలో అయితే అజ్ఞాన మాలిన్యాన్ని ఏ విధంగా అంటే తుడిచివేయాలి, చెరిపివేయాలి, తీసివేయాలి అంటే గీతా ప్రబోధము అనేటువంటి సమార్జని చేత తుడిచివేయాలి అనే పరమాత్మ తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.